ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కన్నప్ప సినిమా చాలా భారీ బడ్జెట్ సినిమా సార్. ఆ సినిమాకు సంభాషణలు రాసే అవకాశం మీకు ఎలా వచ్చింది? హీరో మంచు విష్ణు గారు ఒక 8 సినిమాలు ఒక యూనివర్స్లో చేయాలి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఫ్యాంటసీ, ఇండియన్ మిత్ ఇవన్నీ కలగలిపి చేయాల్సిన సినిమా అని ఆయన అనుకున్నారు. ఆయన జిన్నా షూటింగ్లో ఉండగా ఐడియా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రషత్ మాస్టర్కి చెప్పారు. ఆయన ఐడియా చెబితే దీనికి ఎవరైనా నాకు రైటర్ కావాలి అంటే, ఇలాంటి సబ్జెక్ట్స్ రాసేది తెలుగులో ఒకడు ఉన్నాడు, అటు తోటప్రసాద్ అని ప్రేమ్ రషత్ మాస్టర్ నా గురించి చెప్పారు. ఒక 2022 ఫిబ్రవరిలో ఎప్పుడో విష్ణు గారు జిన్నా షూటింగ్ నుంచి నాకు ఫోన్ చేశారు. సార్ ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు, సో మనం ఒకసారి కలుద్దాం అని. ఆ తర్వాత జిన్నా రిలీజ్ తర్వాత ఆయన కలిసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని వర్క్ స్టార్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఉండగా అప్పుడే కన్నప్పని, అంటే ఆయన 5-6 ఏళ్ళ నుంచి కన్నప్ప సినిమా తీయాలనుకుంటున్నారు విష్ణు గారు. ఒకరోజు విష్ణు గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కన్నప్ప గురించి నాకు తెలిసిన విషయాలని నేను షేర్ చేసుకున్నాను. అంటే చాలామంది ఏంటంటే దోర్జటి మహాకవి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యమే కన్నప్ప గురించి మొదట చెప్పింది అనుకుంటారు. కానీ చాలా ముందుగా ఆది శంకరాచార్యుల వారు శివానంద లహరి అనే ఒక కావ్యం ఉంది. అందులో 63వ శ్లోకంలో చివరి 2 లైన్లో కన్నప్ప గురించి చెప్పారు ఆయన. కించిత్ మాంసశేషక బలం వనచరో నవ్యాపహారాయతే భక్తిం కింనా పుంశాం భక్తావతం సాయతే అని ఒక 2 లైన్లు రాశారు. నీకు ఎంగిలి మాంసం పెట్టిన ఒక అడవి మనిషిని శివభక్తుల్లో కల్లా చాలా గొప్పవాడిగా చేసావు కదా పరమేశ్వర అని ఆదిశంకరాచార్యులు అన్నారు. సో ఆ అడవి బిడ్డ కన్నప్ప, ఆ ఎంగిలి మాంసం అందుకున్న దేవుడు శ్రీకాళహస్తీశ్వరుడు.